And today we are going to speak about the topic, why did God speak in parables, and also about the sower. దేవుడు ఎందుకు ఉపమానాలుగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఎందుకు ఉపమానాల రీతిగా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ పాయింట్. దాంట్లో సబ్ పాయింట్ వచ్చేసి విత్తువాడి ఉపమానంలో నుంచి నేను ఈ యొక్క సారాంశాన్ని తీసుకోగలుగుతున్నాను. విత్తువాడి ఉపమానాన్ని తీసుకొని దాంట్లోంచి సారాంశమే దేవుడు ఎందుకు అంటే యేసయ్య యేసయ్య ఎందుకు మనకి మనతో వాక్యంతో మనతో మాట్లాడేటప్పుడు కూడా ఉపమాన రీతిగా మాట్లాడతాడు. అట్లాగే ఒక్కొక్కసారి ఒకరి గురించి ప్రవచనం వచ్చినప్పుడు ఆ ప్రవచనము వారికి తెలియజేసేటప్పుడు వారికి అర్థం కాదు. అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు నాకు అర్థం కావట్లేదు, మొత్తం చెప్పండి అంటాం. అదంతా కుదరదు, ఇది ఇంతే వచ్చింది, మీరు జాగ్రత్త పడండి అనేదే ప్రవచనంగా చాలాసార్లు వస్తుంది, అనేక మందికి వస్తుంది. ఎందుకు అలాగా దేవుడు అర్థం కానట్టు ప్రవచనాల రూపంలో మాట్లాడి అవనట్టు ఉపమాన రీతిగా ఎందుకు దేవుడు ఆ రోజు యేసే ద్వారా మాట్లాడిచ్చాడు అనేది ఇవాళ మనము తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 11-12 చదువుకుందాం ఒకసారి. ఎందుకు ఉపమాన రీతిగా యేసయ్య మనతో మాట్లాడాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వచనం, పరలోక రాజ్య మర్మములో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఓకే, అంటే పరలోక రాజ్యంలో ఉన్న మర్మాలు, రహస్యములు, వాటి యందు విషయాలు ఏమంటున్నాడు ఇక్కడ, మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. వీరెవరు, వారెవరు అంటే ఉపమాన రీతిగా మాట్లాడేటప్పుడు కొంతమందికి అర్థం అవుద్ది, కొంత అర్థం కాదు. ఎవరికి అర్థమవుద్ది, ఎవరికి అర్థం కాదు మనకు తెలియదు. కానీ పరలోక రాజ్యం మర్మములు మీకు అనుగ్రహింపబడింది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వీళ్ళెవరు, వాళ్ళెవరు ఎప్పుడు ఆలోచించారా? వీళ్ళెవరు, వాళ్ళెవరు అని మనం అనుకుంటాం. దేవుని నమ్ముకున్న వారు లేదా దేవుని నమ్ముకోని వారు అనుకుంటాం. లేతే ఆ రోజు యేసయ్య మాట్లాడాడు కాబట్టి యేసయ్యని వెంబడించిన వారు, ఆ రోజు యేసయ్యని వెంబడించని వారు అనుకుంటాం. లేకపోతే ఇంకా కొంచెం వాక్య లోతులకు వెళ్తే యేసయ్య ఓకే, నాకు యేసయ్య ఫేవరే అనుకున్న వాళ్ళు యేసయ్యని వ్యతిరేకించేవారు మనం అనుకుంటాం. కానీ అసలు కానే కాదు. 13కి వెళ్దాం ఒకసారి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను, ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు చాలు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు వారు ఎవరంటే ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారు. వారు ఎవరంటే వింటారు, ఇన్ని చేస్తారు, కానీ వారు చక్కగా స్వస్థత పొందుకొని అన్ని పొందుకుంటారు, కానీ వాళ్ళు దేవుళ్ళో ఉండరు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. మరి ఎంత చక్కగా చెప్తున్నారండి మీ దేవుని బిడ్డలు వాళ్ళు కాదని, దేవునితో ఉంటారు, దేవుని బిడ్డలు కాకుండా మరి ఎవరి బిడ్డలు అవుతారు? చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనంకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఒక ఉపమానం ఉంటుంది, విత్తువాడు ఉపమానం. ఈ ఉపమానం చదివి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగబడాను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు
కోతకాలం ముందు వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలను నా కోట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదని నేను. అక్కడితో ఆగిపోదాం. ఇక్కడ ఒక ఉపమానం అయిపోయింది. ఈ ఉపమాన ప్రకారము చాలామంది ఏం చెప్తారంటే ఆ పొలం అనేదేమో పరలోక రాజ్యమని, ఆ సేవకులు అనే వాళ్ళేమో సంఘమని, లేకపోతే మరి ఆ శత్రువు ఎవరు అంటే దుర్బోధకులని అని చాలామంది చెప్పడం విన్నాం. కానీ అసలు కానే కాదు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఈ ఉపమానం తెలుసుకుందాం. అందరికీ తెలుసు కదా, ఇది స్టోరీ అందరూ తెలుసు కదమ్మా, చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా అందరూ. కానీ ఈ ఉపమానాన్ని తెలుసుకున్న తర్వాతనే యేసయ్య ఎందుకు దాని గురించి మాట్లాడాడని అర్థమవుద్ది మనకి. అసలు ఉపమానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కూడా అర్థమవుద్ది. అసలు అదే ఈ ఉపమానమే చెప్పాల్సిన అవసరం కూడా అర్థమవుద్ది మనకి. ఉపమానం ఎందుకు చెప్పాడు, ఉపమాన రీతికి ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ఈ ఉపమానం చెప్పాల్సిన అవసరం వచ్చిందని అర్థమవుద్ది. ఇంకేదైనా చెప్పు ఉండొచ్చు, కానీ ఇది ఎందుకు చెప్పాడు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక యజమాని కనబడతా ఉన్నాడు. ఆ యజమాని పేదవాడా గొప్పవాడా? చూస్తే ఆ యజమాని చాలా గొప్పవాడు. ఈజ్ ఎ వెరీ రిచ్ ఫార్మర్. ఎందుకని రిచ్ ఫార్మర్ అంటున్నానంటే, ఒక్కసారి 24కి వెళ్దాం. ఎందుకంటే ఐఎమ్ రిచ్ ఫార్మర్, చాలా గొప్ప ధనికమైన ఒక రైతు అని ఎందుకు అంటున్నామంటే, తన పొలంలో మంచి విత్తనాలు ఎత్తాడు. మంచి విత్తనాలు ఎత్తాలంటే ఖరీదు ఎక్కువ ఉంటుంది. గోధుమలు అనేక రకమైన గోధుమలు ఉంటాయి. తక్కువ రకం గోధుమలు ఉంటాయి, మంచి రకం గోధుమలు ఉంటాయి, అతి మంచిది శ్రేష్టమైన గోధుమలు రకాలు ఉంటాయి. అవునా కాదా అండి? గోధుమల రకాలు. కానీ ఇక్కడ మంచి విత్తనం అంటున్నాడు. మంచి విత్తనం కొన్నంత సామర్థ్యం అతని దగ్గర ఉంది. రెండో విషయంలో ఏమంటున్నాడంటే, అక్కడ గురుగులు గొడబడగానే తన సేవకులు వచ్చారంట, సర్వెంట్స్ వచ్చారంట. ఒక రైతుకే పాలేరులు సర్వెంట్స్ ఉన్నారంటే ఆ రైతు గొప్పోడా పేదోడా మరి? సో ఈజ్ ఎ రిచ్ ఫార్మర్. మళ్ళీ అంటున్నాడు, అవన్నీ కోసి నా యొక్క కోటల్లో కూర్చోండి అంటున్నాడు. అంటే తనకే కొట్లలో కూర్చోమంటున్నాడు. అంటే అతనికి గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆ రైతు మంచి విత్తనం కొన్నాడు, అతనికి సేవకులు ఉన్నారు, అతనికి గోడౌన్స్ ఉన్నాయి, సొంత గోడౌన్లు ఉన్నాయి, గోదాములు. అంటే అతడు చాలా గొప్ప రైతు. అవునా కాదా ప్రియమైన దేవుని బిడ్డలారా? పాయింట్ నెంబర్ 2, ఆ మంచి విత్తనం అని మాట్లాడుతున్నాడు. టైప్స్ ఆఫ్ సీడ్స్. ఆ పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉండెను, ఒక మంచి విత్తనము. ఆ సీడ్ కూడా చాలా హై క్వాలిటీ, వెరీ కాస్ట్లీ. హై క్వాలిటీ సీడ్ ఎక్కడ వేస్తారు? ఎక్కడ పడితే అక్కడ వేయరండి. ఆ విత్తనము క్వాలిటీ చాలా గొప్పది. మంచి క్వాలిటీ సీడ్ ఎక్కడ వేస్తారండి? మీకు అర్థమవుతుంది, మీకు అర్థమయ్యేలా చెప్తాను మీకు. నేను కారులో మంచి కార్, సూపర్ కార్ అనేది ఏ కార్ చెప్పండి? BMW, వోల్వోనో. ఓకే, ఈ కార్లు BMW, వోల్వో లేకపోతే ఆడి, ఇటువంటి కార్లు మీరు మహానగరాల్లో ఎక్కువ చూస్తారా, లేకపోతే పల్లెటూరులో చూస్తారా మీరు? ఎందుకని మహానగరాలు ఎక్కువ చూస్తారు, పల్లెటూరులో ఎందుకు చూడరు? అక్కడ పల్లెటూరులో గొప్ప వాళ్ళు లేరనా? రోడ్డు బాగోదు, అక్కడ గుంటలు పడిపోయి ఉంటాయి, రోడ్లు తట్టుకోలేదు. అయినా అక్కడ ఆ కారు అసలు అనవసరం. వాళ్ళు ట్రాక్టర్ల మీద వెళ్ళిపోతారు. ఎంత డబ్బు ఉన్నా సరే ట్రాక్టర్, ఎంత డబ్బు ఉన్నా సరే పెద్ద కారు కొనుక్కుంటారు, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కొనుక్కుంటారు. BMW, పార్ష్, ఫెరారీ ఇవి కొనుక్కోరు. అవునండి? అట్లాగే ఇప్పుడు ఈ రైతు కూడా చాలా ధనవంతుడు, శ్రేష్టమైన విత్తనము కొన్నాడు, మంచి విత్తనాలు కొన్నాడని వాక్యం చెప్తా ఉంది. ఆ నేల ఎలా ఉండాలి మరి? చాలా శ్రేష్టంగా ఉండాలి. మరి అంత గొప్ప రైతు బంజరు భూమి కొంటాడా? ఒకవేళ కొన్నా కూడా ఆ భూమిని బంజరుగా అలా ఉంచుతాడా? మొత్తం తవ్విచ్చి మట్టి అంతా లాగిచ్చి మళ్ళీ మట్టి తోలిస్తాడు దానిలోకి. ఎందుకని? మంచి మట్టి కావాలి అతనికి. సో అక్కడ గొప్ప రైతుకి గొప్ప విత్తనమే కాదు, శ్రేష్ఠ విత్తనమే కాదు, ఆ భూమి కూడా చాలా శ్రేష్టమైంది.
ఎందుకంటే వెంటనే మొలకలు వచ్చినాయి, టైం తీసుకోవాలా. మంచి విత్తనము ఒకటి, రెండోది మంచి నేల కూడా ఒకటి. మరి ఇక్కడ అతని రైతేమో గొప్పోడు, అతని సేవకులు ఉన్నారు, మంచి విత్తనం కొనడానికి పైసలు ఉన్నాయి, మంచి నేల కూడా ఉంది. ఇప్పుడు ఒక అపవాది, ఎనిమి, శత్రువు వచ్చి నిద్రించుచుండగా కొన్ని ఏంకి జల్లెళ్ళాడండి, గురుగులు జల్లెళ్ళాడు. గురుగులు అంటే ఏంటి ఏంటి దాన్ని రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే డార్నెల్ వీట్ అంటది. డార్నెల్ వీట్, ఆ విత్తనం పేరు డార్నెల్ వీట్ విత్తనం. అది ఎలా ఉంటుందంటే ఆ విత్తనము గోధుమలాగానే ఉంటాయి, విత్తినప్పుడు కూడా గోధుమల వలె ఉంటాయి, పెరిగినప్పుడు కూడా గోధుమ వలె ఉంటాయి. కానీ గోధుమ గింజ ఏ కలర్ ఉంటుందండి? తెల్లగా ఉంటుంది ఫస్ట్, తర్వాత గోధుమ రంగులో ఉంటుంది. కానీ దీనికి మాత్రం పైన గోధుమ రంగులో ఉండి లోపల నల్లగా ఉంటుంది. ఇదే తేడా ఏమండి, ఇదే తేడా. ఏమంటుంది? చూడటానికి గోధుమలాగానే ఉంటాయి, కానీ దాని లోపల ఉన్న విత్తనం మాత్రం నల్లగా ఉంటుంది. ఏంటండి కార్నల్ ఎట్లా ఉంటుంది? అది నల్లగా ఉంటుంది, అది మాత్రం తెల్లగా ఉంటుంది. పెరిగే కొద్దీ ఇది బ్రౌన్ అయిపోద్ది, ఇది పెరిగే కొద్దీ ఇది బ్రౌన్ కనపడుతుంది, కానీ బ్లాక్నెస్ ఒక చుక్క కనపడుతుంది అక్కడ, దాంట్లో బ్లాక్ ఉంటుంది అనమాట. అప్పుడుదా తెలీదు, పెరగాల మొత్తం. ఇంకోటి ఏంటంటే ఈ డార్నెల్ వీట్ ఎందుకు వేస్తారంటే పంటను పాడు చేయడానికి కోసం కాదు, నేలను పాడు చేయడానికి వేస్తారు. ఏ శత్రువు అయినా సరే ఈ విత్తనం వేసాడంటే నేల పాడవుద్ది, పంట పాడవదు. ఆ అపవాది వచ్చాడు సార్ ఇందాక, అక్కడ చూద్దాం ఒకసారి 25కి వెళ్దాం. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. గోధుమల మధ్యలో గురుగులు విత్తాడంట. కానీ లాగేయమంటారా అంటే వద్దు నేను కోతకాలం చెప్తాను, అప్పుడు నా కోతకాండ్రులు వచ్చి ఆ గురుగులు తీసేస్తారు. అంటే గురుగులు తీసేస్తారు, అక్కడ ధాన్యం అది గోధుమలు మాత్రం అలాగే ఉంటాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా లోతైన మర్మాలు ఇవన్నీ. ఎందుకంటే ఐఎమ్ బ్రేకింగ్ ఇట్ డౌన్, కాంప్లెక్స్ థింగ్ని చాలా సింపుల్గా బ్రేక్ చేస్తున్నాను. ఈ గురుగులు అనేది గోధుమలు పాడు చేయడం కోసము కాదు, గోధుమ పంటను పాడు చేయడం కోసం కాదు. ఎందుకంటే ఆ గొప్ప రైతు భూమి సారవంతమైనది. గొప్ప రైతు భూమి సారవంతమైనది. ఆ భూమి సారాన్ని పాడు చేయడం కోసం రైతు అపవాది విత్తనాలు ఇస్తాడు, గురుగులు విత్తనాలు. ఒక పంట వస్తుంది, రాని ఏమైంది పెరగని, నెక్స్ట్ పంట ఉంటుంది కదా, నాదే కదా అని అపవాది అనుకుంటున్నాడు. మీరు విశ్వాసంలో ఎదగచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సాతాను గాడి మిమ్మల్ని ముట్టుకోకపోవచ్చు మీ విశ్వాసాన్ని చూసి, పోతే పోని వాళ్ళ బిడ్డలు వస్తారు కదా, వాళ్ళ బిడ్డలు అటాక్ చేస్తాడంటాడు. జాగ్రత్త, మనం ఒక్కల విశ్వాసం పెరిగిపోయి సంతోషంగా ఉంటే చాలదు, మన బిడ్డల సంగతి ఏంటి? ఆ రైతుకి మంచి డబ్బు ఉంది, మంచి విత్తనం కొన్నాడు, మంచి నేల, ఈ నేలను చూసి ఓరవలేకపోతున్నాడు సాతానుగాడు, అపవాది, శత్రువు. ఈ గోధుమలకి ఆ సాతానుగాడికి ఎటువంటి సంబంధం లేదు. నేలను చూసి భయపడుతున్నాడు, నేలను చూసి భయపడుతున్నాడు. ఎందుకు ఇలా ఎదిగిపోతాడా? ఆ నేల వాక్యం మనలో పడినప్పుడు అది మనలో అభివృద్ధి కలగాలి. ఇది నేల విత్తనం ఇలాగ పోద్ది. చూచుట ద్వారా విశ్వాసము, వినుడి ద్వారా విశ్వాసము, ఇలా పోతుంది వాక్యము లోపలికి. కన్నులను వారు చూస్తారు, చెవులను వాళ్ళు వింటారు అంటున్నాడు. కానీ వాళ్ళు కన్నులుండి చూడక, చెవులుండి వెనక, హృదయములు ఏమందో అక్కడ క్రొవ్వు పట్టినదై ఉన్నదంటున్నాడు. ఎందుకు సాతానుగాడికి ఈ వాక్యం అంటే భయం లేదు? ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అడేం చేయలేడు, దేవుని వాక్యాన్ని ఏం చేయలేడు. ఆ విత్తనము వాక్యం పోలి ఉన్నది, వాక్యాన్ని ఏమి చేయలేడు. వాడల్లా చేసేది నేలని.
నేలంటే భయం వాడికి. మీ నేలంటే భయం, మీ పొలం అంటే భయం, మీ భూమి అంటే భయం. ఎక్కడ విస్తారముగా మీకు అభివృద్ధి, విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారముగా మీరు ఎదిగిపోతారో అని భయం. ఒక్కసారికి ఓకే, రెండోసారికి నో. అది వాడి భయం. ఇంకోటి ఏం చేస్తుందంటే, ఒక్కసారి 26కి వెళ్దాం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా గింజ పడుతుంది. ఆ గింజ నల్లగా ఉంటుంది. అప్పుడు అర్థమవుద్ది, ఓకే ఇది గురుగులు, ఇది గోధుమ. ఈ గురుగులు ఎందుకు వేస్తారంటే భూమిలో సారవంతా లాగేస్తుంది. ఇప్పుడు మామిడి తోట కానీ, లేకపోతే వరి కానీ, గోధుమల్లో కానీ పొగాకు వేస్తారు. పొగాకు కూడా తీసుకుంటారు కొంతమంది. భూమి లీజుకు పొగాకు వేస్తారు. పొగాకు వేస్తారంటే వాళ్ళు లీజుకి ఇవ్వరు భూమిని, తెలుసా అండి? పొగాకు కానీ వేస్తే లీజుకి ఇవ్వరు భూముల్ని. ఎందుకు? పొగాకు ఏం చేస్తుందంటే భూమిలోని సారవంతా లాగేస్తుంది. వీళ్ళు సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత లీజు వదిలేసుకుంటారు. తర్వాత ఈ రైతు ఏం చేసుకుంటారు పాపం, మళ్ళీ వేసుకుందాం అనుకుంటాడు, పంట రాదు. దాని సారంతా లాగేస్తుంది పొగాకు. అట్లా చాలా ఉన్నాయి, కొన్ని పంటలు ఉన్నాయి. అవి ఏం చేస్తారు, పొలంలో సారవంతా లాగేస్తుంది. అందుకే ఆ యొక్క పంట వేయడానికి కొంతమంది భూములు ఇవ్వరు. అట్లాగే రాత్రిపూట వచ్చి గురుగులు జల్లాడు. ఈ గురుగులు జల్లడం ఏంటంటే భూమిలో సారవంతా లాగేసింది. ఫస్ట్ పాయింట్ అంటే మీ జీవితాల్లో ఉన్న సారవంతా లాగేస్తాడు అపవాది. ఏం చేస్తాడండి చెప్పాలా? జీవితాల్లో నిస్సారంగా చేస్తాడు, సారవంతా లాగేస్తాడు. మీరు ఉప్పువలే ఉండాలి, జీవితంలో సారవంతంగా ఉండాలంటున్నాడు, ఆ సారవంతా లాగేస్తాడు. సాల్ట్స్, మన భూమిలో ఏం దొరుకుతాయంటే సాల్ట్స్, మినరల్స్ దొరుకుతాయి. ఆ సాల్ట్స్ అన్ని లాగేస్తాడు, మనం నిస్సారమైపోతాం. మన ఉప్పు అంటే ఏమనుకుంటాం, మనం తినే ఉప్పు అనుకుంటాం. అదేంటి, ఎట్లా ఉంటుంది మన ఉప్పు? మనకి నోట్లు వేసుకుంటే ఎట్లా ఉంటుందండి? ఉప్పుగా ఉంటుంది. మనం ఆ ఉప్పు అనుకుంటాం. ఉప్పు అంటే ఆ ఉప్పు కాదు, ద మినరల్ సాల్ట్స్. భూమిలో మనకి సారవంతమైన మినరల్స్ దొరుకుతాయి. అవన్నీ ఎట్లా లాగేస్తాడో అపవాది మనలో ఉన్న మినరల్ సాల్ట్స్ అని లాగేస్తాడు. దేవుడు మనకు లోకానికి ఉప్పుగా ఉండమన్నాడు. ఏ ఉప్పుగా? మినరల్స్, సాల్ట్స్ అని ఉప్పుగా ఉండమన్నాడు. ఓకే, 27. అప్పుడు ఇంటి యజమానిని దాసులు వచ్చారు. దాసులు అంటే వాళ్ళకి సర్వెంట్స్, అంటే గొప్పోడు. వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనం పోలేదు లెక్క. నెక్స్ట్ ఇక్కడ ఇది శత్రువు చేసిన పని అని అతడు వారు చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగాడు. లాగేద్దామా? తెలుస్తుంది కదా, నల్లగింజ వచ్చింది కదా, లాగేద్దామా అన్నాడు. లాగేయాలిగా. ఎందుకు లాగలా చెప్పండి? పీకేస్తారు కాదు. ఈ గురుగులు ఏం చేస్తాయంటే దాని వేరు లోపలికి వెళ్ళిపోయి గోధుమ పంట ఉంటుంది కదా, వేరు ఉంటుంది, గోధుమ వేరు. ఆ వేరుతో ఇది పెనవేసుకుపోద్ది. ఇట్లాగా ఎంటాంగిల్ అంటారు దాన్ని. ఎంటాంగిల్ అంటే ఇది గోధుమ. ఓకే, కిందకి వెళ్దాం, భూమి కిందకి వెళ్దాం. ఇది వేరు అనుకుందాం. దీని వేర్లు దీంతో ఇలా చుట్టుకుపోతాయి, పెనవేసుకుపోయి ఎంటాంగిల్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు గురుగులు పీకినప్పుడు దీంతో పాటు గోధుమ బయటకు వచ్చేస్తాయి. అతను అడిగిరి 29. అందుకు అతను వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు అంటే రూట్తో పాటు లాగేసేదాన్ని అంటారు. వేరుతో పాటు బయట లాగేది పెళ్ళగింతురు. అసలు ఆ వేరుతో పాటు ఎప్పుడు లాగుతారు? ఏ గోధుమ అయితే దాన్ని పట్టుకొని వేరుతో లాగొచ్చు. కానీ మనం గురుగును పట్టుకుంటున్నాం కదా, దీన్ని వేరుతో ఎట్లా బయట లాగుతాం? లాగలేము. ఇప్పుడు గురుగులు మొక్క పట్టుకున్నాము, గురుగులు పైకి లాగుతాము. గురుగులే రావాలి కదా, మరి గోధుమలు రాకూడదు కదా. అంటే ఆ యజమాని తెలుసు దీని వేరు ఎటువంటిదంటే గోధుమల్ని పెనవేసుకుంటది. గోధుమ పంటని, గోధుమ మొక్కని దాని వేరులతో కింద మొత్తం పెనవేసుకుంటాయి ఆ వేరులు. నువ్వు దీనిలాగానే ఇది వచ్చేసింది. జాగ్రత్త. ఇంతకీ ఆ గురుగులు ఎవరు, ఈ గోధుమలు ఎవరు? అది కదా అసలు నిజమైన పాయింట్. ఇప్పటిదాకా అర్థమైందండి. చిన్న రీక్యాప్ చేస్తాను.
ఆ పొలంలో ఉన్న రైతు చాలా గొప్పోడు, మంచి విత్తనాలు కొనంత డబ్బు ఉంది, సారవంతమైన నేల ఉంది అతని దగ్గర, అతనికే గోదాములు ఉన్నాయి, అతనికి సర్వెంట్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాలేరులు ఉన్నారు, అతనికి పొలంలోంచి పరిగెత్తుకుని వచ్చారు పాలేరులు. అంతేకాకుండా ఆ గురుగులు డార్నెల్ వీట్ చూడటానికి అచ్చము గోధుమల వలె ఉంటాయి, కానీ దాని విత్తనం మాత్రం నల్లగా ఉంటుంది, పెరిగినప్పుడు తెలుస్తుంది. ఆ కనపడింది, పెరికేద్దామా అనుకున్నారు, కానీ పెరకద్దు. ఒకవేళ నువ్వు గనక దాన్ని పెరికితే, ఏది గురుగులు పెరిగితే గోధుమలు బయటకు వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి ఇప్పటిదాకా మనకే అర్థం కాల. ఎందుకంటే దాని వేరు దీని వేరు లోపల పెన వేసేసుకొని అలా ఉంటుంది. దీని పీకంగానే వేరుతో పాటు ఆ వేరుతో పాటు ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. సో వద్దు అన్నాడు. ఇప్పుడు వాళ్ళెవరు, వీళ్ళెవరు? ఈ గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు? ఇందాక ఫస్ట్ చదువుకున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయము 11 చదువుకుందాము. ఇది మీకు అనుగ్రహించబడింది పరలోక రాజ్య మరణం తెలుసుకోవడానికి, వారికి అనుగ్రహించబడలేదు అన్నాడు. వారెవరు, వీళ్ళెవరు? ఫస్ట్ పాయింట్, పరలోక రాజ్య మర్మములు మీకు తెలుసుకోవడానికి మీకు అనుగ్రహించబడింది, కానీ వాళ్ళకి అనుగ్రహించబడలేదు. వీళ్ళెవరు, వాళ్ళెవరు? ఈ గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు? ఇది మనకు అవసరం, చాలా అవసరం, లేకపోతే మన జీవితాలు వేస్ట్. తర్వాత చెప్పుకుంటా వస్తూ ఉంటే కింద అంటాడు, ఆ విత్తువాడు ఉపమానం పెద్దగా వెళ్ళిపోతారు, ఎవరికైనా వెళ్ళిపోయాక తర్వాత ఏసయ్య ఇంట్లో కూర్చుంటాడు. ఒక దగ్గర కూర్చోగానే ఏసయ్య ఒక చిన్న డౌట్ వచ్చింది అయ్యా మాకు అంటారు శిష్యులు. ఏంటయ్యా నీ డౌటు అంటాడు. అన్ని ఉపమానాలు బాగానే చెప్పారు, లైన్ చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఆ ఒక్క ఉపమానం గురించి అడగాలనుకుంటున్నాం. ఏ ఉపమానం గురించి? అదే విత్తువాడు గోధుమలు గురుగులు అన్నారు కదా, ఆ మర్మం గురించి అడగాలనుకుంటున్నాం, మాకు అర్థం కాలేదయ్యా అంటాడు. అనంగానే అప్పుడు ఏసే అంటాడు, ఆ విత్తువాడు ఎవరో కాదు నేనే, ఆ పొలం ఏదో కాదు ప్రపంచము. ఈ మంచి విత్తనము ఏంటి అంటే పరలోక రాజ్యపు యొక్క బిడ్డలు. ఈ గురువులు ఏంటి అంటే దుర్మార్గులు, చెడు చేసేవారు. ఈ అపవాది ఎవరు అంటే శత్రువు, రాత్రి శత్రువు. తర్వాత ఈ మంచి పంట పొలం వచ్చినప్పుడు ఏంటి అంటే అది హార్వెస్ట్. తర్వాత కోతగాండ్రులు ఎవరు అంటే నా యొక్క దేవదూతలు అని మాట్లాడతారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం ఉపమానం అయిపోద్ది. ఇక్కడికి ఉపమానానికి ఇంకా క్లోజ్. కానీ ఇంకా మనం తెలియాల్సింది ఏంటంటే వారెవరు, వీరెవరు. ఓకే, ఇప్పుడు వారు వీరు తెలుసుకుందాం ఏంటనేది. 1 యోహాను 3:10. 1 యోహాను 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవునికి ఎట్లయితే బిడ్డలు ఉన్నారో, మీరు దేవుని బిడ్డలా అంటారు కదా, అట్లాగే ప్రపంచంలో ఇంకొకరు ఉన్నారు, ఇంకో బిడ్డలు ఉన్నారు. వాళ్ళెవరు? దెయ్యం బిడ్డలు, అపవాది బిడ్డలు. ఇది సత్యం. దేవుని బిడ్డలు, అపవాది బిడ్డలు. గాడ్స్ చైల్డ్, డెవిల్స్ చిల్డ్రన్. మీ దేవుని బిడ్డలండి అని ఎందుకంటారు అందరు వచ్చి మనల్ని? మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలని, మరి వాళ్ళెవరు? అంతే, కాంట్రాస్ట్ వేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అంటే ఇక్కడ మన ఈ విషయంలో 1 యోహాను 3:10 తెలుసుకున్నాము. ఒకటి దేవుని బిడ్డలు ఉన్నారు, ఒకటి దెయ్యం బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు పరలోక రాజ్యము మర్మములు తెలుసుకోవడానికి ఇది మీకు అనుగ్రహించబడింది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. పరలోక రాజ్యం గురించి దేవుని బిడ్డలుగా తెలుసుకోవడానికి అనుగ్రహించబడింది, కానీ దెయ్యం బిడ్డలకి తెలుసుకోవడానికి అనుగ్రహించబడలేదు. అపోస్తుల కార్యములు 13:10. అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండిన వాడా, అపవాది కుమారుడా, అపవాది కుమారుడా ఆయన అపోస్తుల కార్యములు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ యోహాను మాట్లాడతాడు. యోహాను 8:44 చూద్దాం ఒకసారి. జాన్ 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు మనం తండ్రి అని పిలుచుకుంటాం కదా, అబ్బా అని పిలుచుకుంటాం చూశారు, వెలుగు సంబంధికులుగా ఉన్నాం చూశారు, మన దేవుని బిడ్డలము. అట్లాగే అపవాది బిడ్డలు
వాళ్ళు ఏమని పిలుచుకుంటారంట? మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. చూడండి, దెయ్యం బిడ్డలు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు దేవుణ్ణి తండ్రి అని పిలుచుకుంటారు. దెయ్యం బిడ్డలు కూడా వాళ్ళు దేవుని ఏమని పిలుచుకుంటారు? తండ్రి అనే పిలుచుకుంటారు. మనం డాడీ అని పిలిస్తే వాళ్ళు కూడా డాడీ అని పిలుస్తారు. కానీ పిలిచే వ్యక్తి మారుతున్నాడు అంతే అక్కడ. నేను మొన్న ఒకసారి ఛానల్ తిప్పుతా ఉంటే ఒక భక్తి ఛానల్ వచ్చింది. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక పెద్ద సభ, అది హైందవ సభ. దాంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఎగ్జాక్ట్లీ మనం తండ్రి మమ్మల్ని నడిపించు, తండ్రి తండ్రి అని మాట్లాడతాం కదా మన ప్రార్థనలో. వాళ్ళు అలాగే చేస్తున్నారు. నాకు అప్పుడు అర్థం కాల, నిన్న అర్థమైంది నాకు. వాళ్ళు తండ్రి అనే పిలుచుకుంటారు, నాయన, తండ్రి, నాదా అని వాళ్ళు పిలుచుకుంటారు. మనం పిలుచుకున్నాం యేసునాథా, తండ్రి, నాయన. సర్వేశ్వర్, హిందీలో సర్వసృష్టిమంతుడు, సర్వసృష్టికర్త అని మనం ఎట్లా అంటామో హిందీలో సర్వేశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్, సర్వేశ, నాదా, నా తండ్రి. వాళ్ళు మనం పిలుచుకుంటున్నాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే ఇక్కడ వారు వీరు ఎవరంటే వెలుగు సంబంధికులు, చీకటి సంబంధికులు. మీకు అనుగ్రహించబడింది అంటే ఏంటంటే కీర్తి, మీకు అనుగ్రహించబడింది ఏంటి అంటే పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడింది. మీకంటే ఎవరు? దేవుని కుమారులు. వారికి అనుగ్రహించబడలేదు, వీళ్ళకి అనుగ్రహించబడలేదు. పరలోక రాజ్యం గురించి వీళ్ళకి అనుగ్రహించబడలేదు. ఎందుకంటే వీళ్ళు నరక రాజ్యం వెళ్ళదే, పరలోక రాజ్యం కాదు వెళ్ళదే, నరకంలో ఉంటారు వీళ్ళు. ఈ నరకంలో ఉండే వాళ్ళకి పరలోకం సంబంధం ఏంటి? నరకంలోకి వెళ్ళే వాళ్ళకి పరలోకం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అందుకే మీకు అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడింది. అదే ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలే కాదు, ఎవడైనా సరే పాపము జరిగించేవాడు అపవాది సంబంధులు. అంతేనా? చెప్పాలా? అంతేనా కాదా? అబద్ధ ప్రవక్తలే కాదు, పాపం జరిగించేవాడు ప్రతి ఒక్కడు అపవాది బిడ్డలేనా కాదా? మళ్ళీ నేను అడుగుతున్నాను, మీలో పాపం లేని వారు ఎంతమంది? మీలో కూడా పాపం లేని వారు ఎంతమంది? చూస్తున్నవారు కూడా ఒక్కళ్ళన్నా ఉన్నారా? మరి ఏ పాపము లేనివారుగా లేనప్పుడు మరి మనం ఎవరి బిడ్డలు అవుతాం? లిటరల్గా వాక్యాన్ని ప్రకారము అపవాది బిడ్డలు అవుతామా, అవమా? అబద్ధ ప్రవక్తలే కాదు, ఏ పాపము జరిగించినా కూడా వాడు, చూడండి అక్కడ చదవండి, మీరు మీ తండ్రి అపవాద సంబంధికులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకున్నారు, ఆది నుండి నరహత్య కూడి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని సత్యమే లేదు. మనం ఎప్పుడు అబద్ధం ఆడలేదా? వాడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై. ఒక్కసారి అబద్ధం కూడా ఆడలేదండి మనం, పాపం చేయలేదండి మనం, పాపములుగా లేమా? మరి ఈ పాపం అందరూ కూడా ఎవరి సంబంధికులండి? మనం చెప్పాలా? అందరూ నిద్రపోవడానికి లేదు ఇక్కడ, చెప్పాలి ఎవరి సంబంధికులు. మరి ఎట్లా? ఇప్పుడు మనం అందరం అపవాద సంబంధికులు, మన దెయ్యం బిడ్డలం కదా మనం ఈ వాక్య ప్రకారం. ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకపోతే లేదు. ఎస్, ఒప్పుకుంటున్నారుగా. పరలోకమును చూసినప్పుడు ఒక్కడు నీతిమంతుడు లేడు అంటున్నాడు తండ్రి. ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసిన వారే. చెప్పాలి, మహిమను పొందలేకపోతున్నా. అందరూ పాపమే, అందరూ పాపులే. నేను మీరు చూసి అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించిన మహిమను అనుభవించలేకపోతున్నాం మనము. మరి మన పరిస్థితి ఏం గాను? మన పరిస్థితి ఏంటండి? మత్తయి 13:41-42 ఇది మన పరిస్థితి. చూద్దాం ఒకసారి. మత్తయి 13:41-42 మన పరిస్థితి ఏంటి? మనందరం పాపం చేసిన వారేగా. మన పరిస్థితి ఇది.
మనిషికి అంటే ఆ ఉపమానానికి అర్థం చెప్తాడు శిష్యుడికి. తర్వాత అడుగుతారు కదా, దీని అర్థం కావట్లేదు మాకు, మళ్ళీ చెప్పని అడుగుతారు కదా, అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇట్లా వివరిస్తాడు. మనిషి కుమారుడు తన దూతలను పంపును, కోతగాండ్రలను పంపుతాడు కదా, తన దూతలను పంపును, వారైన రాజ్యముల నుండి ఆటంకం గల సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అంటే మనమే పాపం చేసిన ప్రతి ఒక్కరిని తీసి అగ్నిగుండం, అంటే ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళవలసినదే, ఒప్పుకోకపోయినా వాక్యం చెప్తుంది అది. ఎస్, పరలోక రాజ్యానికి ఎవరికి అర్హత లేదు, ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళాల్సిందే. అక్కడ ఏడుపును పండ్ల కొరుటయే ఉండును. ఇది మన పరిస్థితి. పాపం చేసిన పరిస్థితి, దుర్ని చేసిన పరిస్థితి. అపవాదే తండ్రి మన తండ్రి ఇప్పుడు పాపం చేసిన వారు తండ్రి ఎవరు? యెహోవా తండ్రి కాదు, పాపం చేసిన వాళ్ళ తండ్రి అపవాది. అందుకే మనకి పరలోక రాజ్య మర్మలు అర్థం కావట్లా. ఇప్పుడు మన తండ్రి ఎవరండి అంటే అపవాదం చెప్పుకోవాలా. కానీ 43 చూసుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఇప్పుడు నీతిమంతులు అంటున్నాడు, ఒక్క నీతిమంతుడు లేడు. తండ్రి చెప్పిన ప్రకారము ఒక్క నీతిమంతుడు లేడు. యేసయ్య వచ్చింది ఎందుకు? మన దుర్నీతిని తీసివేయడానికి కోసం, మన నీతిమంతులు చేయడం కోసము. అప్పుడు కూడా ఒక్క నీతిమంతుడు లేడు. కానీ ఇక్కడ నీతిమంతులు వస్తున్నారు. ఎట్టా వస్తారు? ద రైచియస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి అనేది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో గనక మీరు వెతికితే దాని అర్థం ఏంటంటే బీయింగ్ మోరల్లీ కరెక్ట్. ఉద్దేశపరంగా వాళ్ళు రైటే, నీతి, రైచియస్. రెండోది ఏమంటే జస్టిఫైయబుల్. నీతి అంటే ఏంటంటే వారిని క్షమించవచ్చు, నీతి పర్వాలేదు, నీతి రైచియస్, నీతిమంతులు రైచియస్ అంటే జస్టిఫైయబుల్, అంటే వారిని క్షమించవచ్చు, క్షమించే అవకాశం ఉంది. నీతిమంతులు ఎవరంటే పాపము చేసిన వారే, కానీ వారిని క్షమించే అవకాశము ఉండొచ్చు. ఇది చాలు. అంటే మనం పాపం చేసిన వారందరూ మన తండ్రి ఎవరు? ఇప్పుడు అపవాది. ఇప్పుడు మనకు క్షమాపణ ఉందా లేదా? నీతిమంతులు వెళ్తానంటున్నారు. ఎవరో నీతిమంతులు ఉండొచ్చు. ఆ నీతిమంతులు ఎవరంటే పాపము చేసిన వారు, క్షమించవచ్చు వారిని కూడా, క్షమాపణ వారికి ఉండొచ్చు అనుకునే వారు నీతికరమైన వాళ్ళు. అంటే ఇప్పుడు మనకు క్షమాపణ ఉందా లేదా అనేది చూసుకుందాం ఒకసారి. రోమా 5:1. కాబట్టి విశ్వాసం మూలన మనము నీతిమంతములుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానము కలిగి ఉన్నాము అనుందా, కలిగి ఉందము అనుందా? అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్. భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, ఇది వర్తమాన కాలం. అంటే ప్రతి ఒక్క నిమిషంలో, ప్రతి ఒక్క సమయంలో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా తీర్చబడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం కలిగి ఉండాలంటే అది రోజు జరిగే ప్రక్రియ. అంటే విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే మనం బతికినంత కాలం విశ్వాసంతో జీవించాలి. బ్రతికున్న ప్రతి క్షణము విశ్వాసంతో జీవించాలి. ఎప్పుడైతే మనం బ్రతికున్నంత కాలము, బ్రతికున్నంత క్షణము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము విశ్వాసము కలిగి జీవిస్తామో అప్పుడు మనం పాపము నుండి నీతిమంతులుగా తీర్చబడతాం. 1995లో నీతిమంతులుగా ఉన్నాను కాబట్టి 1996లో నేను నీతిమంతులుగా మార్చబడిన నేను. లేదా 2024లో నేను నీతిమంతులుగా విశ్వాసంతో ఉన్నాను కాబట్టి 2025లో నీతిమంతులు తీర్చబడాను నేను ఆఖరి శ్వాస వరకు, నా కన్ను ఆఖరి వరకు నేను విశ్వాసము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానము కలిగి ఉంటే అప్పుడు నా సమస్త పాపము మొత్తం పోయి నీతిమంతుడుగా నేను వర్ధిల్లుతాను. నీతిమంతులుగా మనం బతుకుండగా అవటానికి అవకాశం లేదు. వీళ్ళు నీతిమంతులండి, వీళ్ళు చెప్పడానికి లేదు. అందరం పాపమే, అందరూ పాపులే. కానీ ఆ పాపము చేసిన వారు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు విశ్వాసముతో ఉండాలి. కొద్దిగా సంవత్సరాంగా చర్చికి వెళ్ళను,
కొద్దిగా సమస్య రాగానే నేను ప్రార్థన చేయను, కొద్దిగా సమస్య రాగానే దేవుని దగ్గరికి వెళ్ళను, నేను బ్యాప్టిజం తీసుకోను, ఆ సమస్య రాగానే నేను మతం మార్చుకుంటాను, కొద్దిగా సమస్య రాగానే నేను హైందవుడిగా మారిపోతాను, కొద్దిగా సమస్య రాగానే నేను ఇస్లాం మళ్ళీ నా పాత మతమైన ఇస్లాం మతాన్ని పుచ్చుకుంటాను, మళ్ళీ నేను కొద్దిగా బాధలు రాగానే నేను ప్రార్థనే చేయను, అసలు ఏ కానుకలు కూడా ఇవ్వను, నేను కొద్దిగా ప్రాబ్లం రాగానే నేను తట్టుకోలేని ప్రాబ్లం ఎంత ప్రార్థన చేసినా జరగటం లేదు, సో నేను దశమ భాగం ఇవ్వను అన్నవాళ్ళు ఉన్నారా? అట్టి వారికి డేంజర్. ఎందుకంటే వారు నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం లేకుండా వారంతటకు వారు గోజు చేసుకుని దాంట్లో పడుకుంటున్నారు వెళ్ళి. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవడు పెద్ద గ్రేట్ ఏం కాదు ఇక్కడ ఏ సంఘంలో గ్రేట్ ఏం కాదు. కానీ ప్రతిరోజు విశ్వాసంతో జీవించాలి. అప్పుడే దేవునితో సమాధానం కలిగి ఉంటాం. చనిపోయిన తర్వాత అప్పుడు మన నీతిమంతులు తీర్చబడతాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట అంటే వాళ్ళు బతుకున్నప్పుడు నీతిమంతులు, చనిపోయిన తర్వాత నీతిమంతులు అయ్యారు. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తర్వాత నీతిమంతులు అయ్యారు. అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు చనిపోయిన నీతిమంతులు అయ్యారంటే బతుకున్నంత కాలం వారు విశ్వాసంలో ఉన్నారు, బతుకున్నంత కాలం పాపంలో ఉన్నారు. వాళ్ళు బతుకున్నంత కాలం విశ్వాసంలో బ్యాప్టిజం తీసుకున్నాం, కొత్త జీవితం జీవించాం, అయినా పాపం ఉంది మన లోపల, తెలిసి పాపం ఉంది. అది వాస్తవం అండి, దీన్ని ఎవరు డినై చేయలేరు. పాపం ఇంకా లాస్ట్కి మరణించాం, విశ్వాసంతో మరణించాం. విశ్వాసంలో మంచి పోరాడితివి అంటున్నాడు. పోరాటం అయిపోయిన తర్వాత ఏమవుద్ది? ఆ విశ్వాసాన్ని పోరాటం గెలిస్తేనే నీతిమంతులుగా మారుతాం. విశ్వాస పోరాటం ఎప్పటిదాకా ఉంటుందయ్యా? మన కన్ను చచ్చిపోయే వరకు ఉంటుంది, కన్ను మూసేదాకా ఉంటుంది, ఆఖరి శ్వాస దాకా ఉంటుంది విశ్వాస పోరాటం. అప్పుడే నీతిమంతులుగా మనం ఉంటాం. అందుకే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదాన్ని వాక్యం చెప్తుంది. ఎన్ని వాక్యం అండి, నా మాట ఒక్కటి కూడా లేదు దీంట్లో, ప్రతి ఒక్కదానికి రెఫరెన్స్ ఇస్తున్నాను మీకు నేను. సో ఇప్పుడు నీతిమంతులు అయ్యాం. నీతిమంతులు అయిన తర్వాత దేవుడు మనం పిలుస్తాడు పరలోక రాజ్యానికి. పిలిచినప్పుడు మన దేవుడు ఎదుటి నుంచుంటాం. వీఆర్ జస్టిఫైయబుల్. ఇందాక అనుకున్నాం, ఇందాక నీతి అంటే ఏంటంటే వాళ్ళని క్షమించవచ్చు, వాళ్ళని జస్టిఫై చేయొచ్చు. కానీ విశ్వాసం చనిపోయాం, జస్టిఫైడ్ అంటే ఏంటి తెలుసా? దేవుని ఎదురు నుంచుంటాం మనం. మన పాపములు ఆయన రక్తంతో కడగబడినట్టు కానీ, మన పాపంలో మనం ఉండి విశ్వాసంలో ఉన్నట్టుగానే తండ్రికి కనపడదు. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా అయిపోయామో, విశ్వాసంలో పోరాడి తండ్రితో సమాధానం కలిగి మరణించామో, మన నీతిమంతులుగా అయ్యామో, తండ్రి ఎదురు నుంచున్నప్పుడు తండ్రికి మనం ఎలా కనపడుతుంది తెలుసా? ఏ పాపము లేని వాడిగా కనపడతాం. మనం పాపం చేసి ఉన్నాము, తండ్రే చెప్పాడు ఒక్క పాపం లేనివాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. కానీ మనమే వెళ్ళి ఆయన దగ్గర నుంచుంటే ఆ ఆఖరి దినన్నాడు, అంత దినమన్నాడు, మనం వెళ్ళి ఆయన దగ్గర నుంచుంటే మనలో ఒక్క పాపం కనపడదు. అసలు పాపమే లేని వాడిగా మనం ఆయనకు కనపడతాం. ఎందుకో తెలుసా? మనకు ఒక ఫిల్టర్ ఉంటుంది, యేసయ్య అనే ఫిల్టర్ ఉంటుంది, ఆయన రక్తం అనే ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ నుంచి మనం అవతలకి వెళ్తాం. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే పాపాలన్నింటిని బయట తోసేస్తాం. మరణించిన తర్వాత మనం నీతిమంతులుగా అవుతాం. కానీ పాపాలు ఇంక ఉండవు. ఉన్నా కూడా మన నీతిమంతులుగా అయిపోయాం కాబట్టి అవి తండ్రికి ఇంకా మనలో పాపం ఉన్నట్టు కనపడదు. కానీ ఇప్పుడు కనుక తండ్రి మనం చూస్తే కనుక, ఈ రోజు మన మధ్యలో తండ్రి మనం చూస్తే మాత్రము ఖచ్చితంగా మనం పెద్ద పాపలుగా కనబడతాం. మనమే కాదు, ప్రతి సంఘంలో ఉన్న సంఘస్థులే కానీ, చూస్తున్న వారే కానీ, అసలు ఏ పాపం ఎరగని చిన్న బిడ్డలు కూడా పాపిగానే కనబడతాడు తండ్రికి. అందుకే తండ్రి ఆ రోజు అన్నాడు, నేను పరలోకం ఆకాశంలో చూడగా ఒక్క నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసిన వారే నా మహిమ వీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. అదే తండ్రి ఇతను మనం నుంచుంటే మళ్ళీ మనకి మనలో ఉన్న పాపం ఆయనకి కనపడదు. ఎందుకు? మన నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎట్లా నీతిమంతులుగా మార్చబడ్డాం? మనం బతుకున్నంత కాలం పాపంలో ఉంటున్నాం. మనం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనము ఎట్లా ఉండాలి చెల్లి? విశ్వాసంలో ఉండాలి. ఆ విశ్వాసంలో ఉంటే తండ్రితో సమాధానం కలిగి ఉంటాం. ఆ తండ్రితో సమాధానం కలిగి ఉంటే తండ్రి ఎందుకండి మనల్ని శిక్షిస్తాడు? తండ్రితో సమాధానం కలిగి ఉంటే తండ్రి శిక్షిస్తాడా? నీకు నాకు మంచి టర్మ్స్ ఉన్నాయా? మనం తెచ్చుకుంటామా, కొట్టుకుంటామా? నిజం చెప్పు అన్న, చెప్పండి. మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం, ఒక అన్న తమ్ముడు వల్లే అదే ఒక బంధం కొనసాగించుకుంటాం. మనం కొట్టుకుంటామా, తిట్టుకుంటామా? చెప్పండి. అట్లాగే తండ్రితో సమాధానం కలిగి ఉంటే శిక్షలేంటి? అదే కదా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమంతులు తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఫిల్టరు దేవుడితో సమాధానం కలిగి ఉందము. మనం జీవించిన కాలం యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానం కలిగి ఉంటాం. ఇప్పుడు విశ్వాసం కలిగి జీవించాలి. మనం
సమస్య రాగానే చర్చికి రాను, సమస్య రాగానే మతం మార్చేసుకుంటాను, సమస్య రాగా నేను దశంభాగ్యం ఇవ్వను, సంవత్సరానికి కానుకలు ఇవ్వను, సమస్య రాగా నేను ప్రార్థన చేయను, సమస్య రాగానే మోకరించను, సమస్య రాగానే బైబిల్ చదవను, సమస్య రాగానే బ్యాప్టిజం ఎందుకు అనవసరంగా నేను ఇష్టానుసారంగా ఉంటాను, సమస్య రాగానే బొట్టు పెట్టుకుంటాను, సమస్య లేనప్పుడేమో హల్లెలూయా స్తోత్రం, సమస్య వచ్చినప్పుడేమో బొట్టు పెట్టుకుంటాను, ఇష్టానుసారంగా మళ్ళీ యథావిధి మళ్ళీ పాత జీవితం. డాష్ రిటర్న్స్ టు ఇట్స్ వామిట్. క్వశ్చన్: ఏది తన వాంతికి తానే తిరుగుతుంది బైబిల్ ప్రకారం? చెప్పండి. కుక్క వాంతి చేసిందని తింటది. మళ్ళీ పాత జీవితంలోకి పోతాం. మళ్ళీ మనం కొద్ది సమస్య రాగానే ఎందుకు విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నాడు వాడు. కొనసాగించాలంటే ఎవరు కావాలండి? యేసే కావాలి. విశ్వాసాన్ని పితృడు, ఆయన కొనసాగించాలంటే ఆయన కావాలి. ఆయన లేరు జీవితాల్లో, కొనసాగించలేకపోతున్నాం జీవితాల్లో, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఉన్నాడని ఒకళ్ళు మోసం చేసుకుంటున్నారా అండి? ఈరోజు చెప్పండి, ఏ సంఘంలో నీతిమంతులు ఉన్నారండి? భూమి మీద ఎవడునండి నీతిమంతుడు? ఒక్కడు లేడు. ఏ చర్చిలో కూడా నీతిమంతులు లేరండి. నీతిమంతుల కోసం కాదండి చర్చిలు, పాపుల కోసం చర్చిలండి. ఇవన్నీ పరిశుద్ధుల కోసం చర్చిలు కాదండి, పాపుల కోసమే సంఘాలండి. ఎప్పుడైతే మనము పాపులు మనం గ్రహించి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం విశ్వాసంతో కొనసాగితేనే, దేవుడితో సమాధానం కలిగితేనే ఆఖరి వరకు మనం చనిపోతే అప్పుడే నీతిమంతులుగా మార్చబడతాం. అందుకే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదం అంటున్నాడు. ఆ నీతిమంతులు ఎప్పుడైతే తండ్రి ఎదురు నుంచుంటారో ఏ పాపము, అసలు పాపమే లేడు, పాపమే కనబడతలేదు, అసలు పాపమే లేదు అన్నట్టు కనబడతాం మనం అక్కడ. ఇదండి నిజమైన మర్మం. ఇది అనేసి మొత్తం చెప్పేసి లాస్ట్ ఇంకో మాట చెప్తాడండి, సూపర్ మాట. 13:43 మత్తయ్య 13:43 ఎన్ని చెప్పిన లాస్ట్ ఒక మాట చెప్తాడు. చెవులు గలవాడు, ఆయన చెవు లేనోడు వినలేడు, చెవులున్నా కూడా గ్రహించలేడు. వాళ్ళెవరు? సాతాను బిడ్డలు. అందుకే దేవుడు సేవకులను లేపాడు. ఈ చెవులు కొంతమందికి ఉంటాయి, కొంతమంది ఉండకపోవచ్చు, దాని అర్థం చెప్పాలి, నా మాటగా నువ్వు చెప్పాలి. ప్రవక్తలను లేపాడు దేవుడు, ఆయన మాట మాట్లాడి వెళ్ళి ఇది చెప్పు, ఇది చెప్పు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మధ్య పెట్టాడు. ఎందుకంటే సరహద్దులను నడిపించాలి. ఈ సత్యం మనకు తెలియకపోతే ఎట్లాగా? ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే మీరు విశ్వాసులా అని మాట్లాడతారు, మీరు దేవుని బిడ్డలా అని మాట్లాడతారు కామెడీగా. ఎస్, విశ్వాసులము. ఎట్లా విశ్వాసులు అయ్యాము? మేము రోజు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాము. ఎందుకు కొనసాగించాలి విశ్వాసాన్ని? మేము నీతిమంతులుగా చనిపోయిన తర్వాత మార్చబడతాం. నీతిమంతులుగా ఉన్నప్పుడు మా పాపాలేమి కనబడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. మనలో ఎవరు నీతిమంతులు లేరు కదా, పరిశుద్ధులు ఉన్నామా? ఇది నిజం, ఒప్పుకోండి నిజాన్ని. మనం అందరం పాపం చేసిన వారే. దేవుని మహిమను వి హావ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్, వి హావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మనకి పొందుకోవడానికి మనము వేస్ట్ అయిపోయాం, మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు ఈ క్షణము విశ్వాసం కలిగి జీవించాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, డేవిడ్ మన దగ్గర ఉన్నదంతా పోయినా, యోబుని జ్ఞాపకం చేసుకోవాలి, ఉన్నదంతా పోయినా విశ్వాసాన్ని మనం వదలకూడదు. అప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాం. నీలో ఏ నీతి లేదురా, వేస్ట్ ఫెయిల్ అవరా నువ్వు అంటే, థ్యాంక్స్ అన్నయ్య నువ్వు అనాలా, థ్యాంక్స్ అన్నయ్య నాకు తెలుసు ఆ విషయం, అందుకే నేను విశ్వాసంతో కొనసాగించి చనిపోయిన తర్వాత నీతిమంతుడిగా మారుతానని, బతుకున్నప్పుడు నేనైతే మారనన్నయ్యా అని చెప్పాలా. అప్పుడు నాకు సిగ్గేయాలా, ఛా నేను అంతే కదా అని. మనం ఏమంటాం? పెద్ద నీకేదో నీతి ఉన్నట్టు, అంతేగానేది పెద్దదేదో నీతి ఉన్నట్టు. నీకు లేదు, నాకు లేదు. ఉందనయ్యా? నాలో నీతి కనబడుతుందా? నీకేమన్నా కనబడుతుందా, కనబడట్లేదా? అక్క నాలో నీతి కనబడుతుందా? మీకు కనబడుతుందంటే మీరు గుడ్డోళ్ళు. కళ్ళు లేని వారు, కళ్ళు ఉండి కూడా మీరు చూడలేకపోతున్నారు. ఎవడన్నా నేను నీతిమంతుడు అంటే, అవునా మీరు నీతిమంతులా? అయితే నేను చెవులుండి కూడా నేను చెవిటోడిని.
కళ్ళుండి కూడా కళ్ళుండి కూడా నేను గుడ్డోండి. ఒక్కడు నీతిమంతుడు లేడు, అది వాస్తవం. పాపం లేనివాడు ఒక్కడు లేడు, అది వాస్తవం. కానీ తప్పులు జరుగుతుంటే, పాపం జరుగుతుంటే, కానీ ఆ పాపం మీద నివసించకూడదు, నీతి ఎందుకు నివసించాలి. నీతి ఎందుకు నివసించాలంటే మనం ఈరోజు విశ్వాసం ముందు సావాల, విశ్వాసంలో నలకొట్టుకుంటూ మనం కొనసాగించుకుంటూ పోవాలా. సచ్చిన తర్వాత మనం నీతిమంతులుగా మారుతాం. మనం పోయిన తర్వాత మన సభలు పెడతారు, మనకి మీటింగ్లు, మటన్లు, చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు. ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అంటారు. అప్పుడు మనం నీతిమంతులు అవుతాం. బతుకుండంగా ఎవడు నీతిమంతులు కాలేడు. అప్పుడు ఆ నీతిమంతుడు చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి దేవుడు పిలిచినప్పుడు, అప్పుడు తండ్రి ఎదురు మనం నుంచుంటాం, ఎట్లాగా తల దించుకొని నుంచుంటాం. కమాన్ అని పిలుస్తాడు, హత్తుకుంటాడు తండ్రి. ఎందుకు? మనలో పాపం కనపడదు. ఇంకా పాపమే లేనివాడుగా మనం కనపడతాం తండ్రికి. కేవలం నీ చాయిస్, అది నీకే చాయిస్ వదిలిపెట్టాడు. మీరు ఖచ్చితంగా చెయ్యండి అంట్లా, ఇది చాయిస్ చెల్లి, నువ్వు చెయ్యాలా. అక్క ఇది నీ చాయిస్, అక్క ఇది నీ చాయిస్. ఎట్లా ఉంటావు నీ ఇష్టం. వీళ్ళకి నువ్వు దేవుని తండ్రిగా ఎంచుకుంటావు, సాతాను గారిని తండ్రిగా ఎంచుకుంటావు, మన చాయిస్. నువ్వు దేవునికి బిడ్డగా ఉంటావు, సాతాను గారి బిడ్డగా ఉంటావు, నీ చాయిస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆ చాయిస్. ప్రార్థన చేసుకుందామండి. అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకోనండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, వేలాది స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప వాక్యాన్ని మాకు అందచేసి మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, వీటి నుండి మేము తొలగిపోక వాక్యం ముందు నిలిచి విశ్వాసం కలిగి మా ఆఖరి శ్వాస వరకు అయ్యా మేము విశ్వాసం కొనసాగించటకు ఆ రీతిగా కొనసాగించిన యేసయ్య యొక్క బలాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. ఆ బలాన్ని మాకు కూడా ఇచ్చి నడిపించమని ప్రతి ఒక్కరిని అయ్యా విశ్వాసంలో కొనసాగటానికి ఆశీర్వదించి బలపరచమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం మా పాపం క్షమించము, శోధనలు దేక దుష్టుడు తప్పిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit with us now and forever and ever and evermore.